Hello everyone, welcome back. Let's have the first one. See, Union Territory of Puducherry celebrated its 59th anniversary of the de jure day on which of the following date? Yes, when it is celebrated, Andy? It is celebrated every year on August 16th. Like basically ఈ de jure day అన్నది దేనికి సంబంధించి అని అంటే లైక్ పుదుచ్చేరి యూనియన్ టెరిటరీ ఇప్పుడు పాండిచేరి అని అంటాం కదా దీనిని ఈ పుదుచ్చేరికి సంబంధించి లైక్ డ్యూరింగ్ బ్రిటిషర్స్ రూల్ దాని తర్వాత కొన్ని టెరిటరీస్ ఫ్రెంచ్ గవర్నమెంట్స్ ఇట్లా లైక్ దే హ్యావ్ అ క్రొనాలజీ ఫ్రాన్స్ వాళ్ళు కొంతకాలం డచ్ వాళ్ళు డేన్స్ ఇట్లా కొద్ది రూలర్స్ డిఫరెంట్ రూలర్స్ రూల్ చేసిన తర్వాత బ్రిటిషర్స్ రూల్ చేశారు మనల్ని. దాని తర్వాత ఈ ఫ్రెంచ్ రూలర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్రెంచ్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉండేది పుదుచ్చేరి అన్నది. దాని తర్వాత ఇండియా సపరేట్ అయిపోయిన తర్వాత 1954లో లైక్ వెన్ ఇండియా గాట్ ఇండిపెండెన్స్ ఇన్ 1947 దాని తర్వాత 1954లో రెఫరెండం ద్వారా దే గాట్ ఇన్ ఫేవర్ వీళ్ళు సపరేట్ అయిపోవడానికి రెఫరెండం అంటే ఏంటి పబ్లిక్ ఓటింగ్ లైక్ బేసిక్లీ 178 ఓట్స్ కన్సిడర్ చేస్తే అవుట్ ఆఫ్ 170 మెంబర్స్ ఇండియా యూనియన్లో విలీనమవుదాం అన్న ఉద్దేశంతో పాజిటివ్గానే ఉన్నారు 170 మెంబర్స్. సో 170 ఓట్స్ ఫేవర్గానే వచ్చాయి కాబట్టి ఇండియా యూనియన్లో కలవడానికి 1954లో అఫీషియల్గా రెఫరెండం ద్వారా వి గాట్ దట్ థింగ్. కాకపోతే ఫ్రెంచ్ గవర్నమెంట్ నుంచి ఈ సెషన్ థింగ్ అన్నది రాటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది అంటే ఇన్ ద ఇయర్ 1962 ఆన్ ఆగస్ట్ 16. సిన్స్ దెన్ de jure డే అన్నది సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఫ్రమ్ దెన్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద నౌ 2020 ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద 59th యానివర్సరీ ఆఫ్ దట్ డే. de jure డే అంటారు దానిని. క్లియర్? de jure de facto అంటే యు నో ద డిఫరెన్స్ రైట్? యా వెల్ క్లియర్ రైట్. నెక్స్ట్ వన్. See, which country chaired the fourth session of the BRICS anti-drug working group held through video conference? Yes, what is that country, Andy? It is Russia. What's the capital currency of Russia? It is Moscow, and the currency is Russian ruble. Like basically, BRICS anadi, we all know that it is a collaboration of 5 emerging economies. That is Brazil, Russia, India, China, and సౌత్ ఆఫ్రికా. వీటి 5 కొలాబరేషనే బ్రిక్స్ అన్నది. లైక్ ఈ రీసెంట్గా జరిగినటువంటి 4th సెషన్ యొక్క ఉద్దేశం ఏంటి అనంటే యాంటీ డ్రగ్ వర్కింగ్ గ్రూప్. దీని యొక్క ఉద్దేశం ఏంటి అనంటే లైక్ మ్యారిటైమ్ ట్రేడ్ ద్వారా అంటే ఓషన్స్ కానీ సీస్ ద్వారా జరిగేటువంటి డ్రగ్ ట్రాఫికింగ్ ఏదైతే ఉందో దానిని కంట్రోల్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఇండియాతో పాటు మిగతా కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంట్రీస్లో ఉన్నటువంటి డ్రగ్ ఎఫెక్టెడ్ కేసెస్ లైక్ కొంతమంది డ్రగ్ ఎడిక్టెడ్ అయిపోతూ ఉంటారు కదా పీపుల్, అలాంటి వాళ్ళని డీ అడిక్షన్ సెంటర్స్ ద్వారా లేదా అంటే రీహాబిలిటేషన్ సెంటర్స్ ద్వారా ఇట్లా డిఫరెంట్ సెంటర్స్ ద్వారా వాళ్ళని డీ అడిక్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ సెషన్ని కండక్ట్ చేయడం జరిగింది. ఇట్ వాజ్ చైర్డ్ బై రష్యా. ఇట్ వాజ్ డన్ త్రూ వీడియో కాన్ఫరెన్స్. యాజ్ ఇప్పుడు జరిగేటువంటి కాన్ఫరెన్సెస్ అన్నీ కూడా వర్చువల్గానే జరుగుతున్నాయి. వై? బికాస్ ఆఫ్ ద పాండమిక్, కరోనా వైరస్ పాండమిక్. క్లియర్ రైట్? నెక్స్ట్ వన్. సి, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ పోర్టల్ లాంచ్డ్ బై రాజ్నాథ్ సింగ్ టు ప్రమోట్ ఇండిజినైజేషన్ ఇన్ డిఫెన్స్ ప్రొడక్షన్ బై ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్? Yes, what is that portal? And it is Srijan. Like basically, మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ఈ శ్రీజన్ అన్న పోర్టల్ని లాంచ్ చేయడం వెనకాల ఉద్దేశం ఏంటి అని అంటే ఇండిజినైజేషన్. ఇప్పటి వరకు మన డిఫెన్స్ సెక్టర్లో చూసుకుంటే లైక్ మన డిఫెన్స్ సెక్టర్కి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అంటే ఆర్మ్స్, అమ్యునిషన్స్ ఏవైతే ఉంటాయో యుద్ధ పరికరాలు అవన్నీ కూడా మనం వేరే కంట్రీస్ నుంచి డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఆ ఇంపోర్ట్ చేసుకునే ప్లేస్లో మన ఇండియాలోనే మన డిఫెన్స్కి సంబంధించి ప్రొడక్ట్స్ మనమే తయారు చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ శ్రీజన్ పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది.
లైక్ ఇప్పుడు ఇంపోర్ట్‌కి రెడీగా ఉన్నటువంటి ఈ ఆయుధాలు ఏమన్నా ఉంటే అవి. లేదు ఫ్యూచర్‌లో ఇంకా నెక్స్ట్ మంత్ కానీ ఆపొయొచ్చు. ఇంకా 2, 3 మంత్స్‌లో ఏవన్నా ఇంపోర్ట్స్ రావాల్సి ఉంది అనుకోండి. అలాంటి లైక్ ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్స్ వెపన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఈ సృజన్ అన్న పోర్టల్‌లో పెట్టడం జరుగుతుంది. బై థాట్ వాట్ హ్యాపెన్స్ అనంటే మన ఇండియాలో ఉన్నటువంటి ప్రైవేట్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఈ ప్రైవేట్ కంపెనీస్ ఆ మోడల్‌కి సంబంధించి ఆ వెపన్స్‌కి సంబంధించి ఎక్విప్‌మెంట్ ఏమేం కావాలో వాళ్ళకొక ఐడియా వస్తుంది కాబట్టి మన ఇండియాలో ఉన్నటువంటి ప్రైవేట్ కంపెనీస్‌తో కొలాబరేట్ అయిపోయి మనం మన డిఫెన్స్ సెక్టర్‌కి సంబంధించి ఎక్విప్‌మెంట్ మనమే తయారు చేసుకోవాలి. సో థాట్ దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ దీనికి కూడా మనం దీనికి కూడా ఒక ఊతంలాగా ఉంటుంది. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్. సో థాట్ వీ కెన్ బికమ్ సెల్ఫ్ రిలయంట్. దట్ ఈస్ నథింగ్ బట్ సెల్ఫ్ డిపెండెంట్ అపాన్ ఇండియా. మన దేశం మీద మనమే డిపెండెంట్ అవ్వచ్చు అన్న ఉద్దేశంతో దీన్ని లాంచ్ చేయడం జరిగింది సృజన్ అన్న వెబ్‌సైట్‌ని. ఆల్రెడీ ఇప్పటికే డిఫెన్స్ సెక్టర్‌కి సంబంధించి 101 నెగెటివ్ లిస్ట్ దీనికి సంబంధించి 101 ఆబ్జెక్ట్స్ దట్ ఈస్ నథింగ్ బట్ 101 ఇంపోర్ట్స్‌ని మనం ఇంపోర్ట్ చేసుకోవడం ఆపేసాం డిఫెన్స్ సెక్టర్‌కి సంబంధించి. దోస్ ఆర్ టర్మ్డ్ యాజ్ నెగెటివ్ లిస్ట్. సో స్లోలీ 1 బై 1 ఇట్లా డిఫెన్స్ సెక్టర్‌లో టోటల్‌గా ఇండిజినైజేషన్ మన ప్రొడక్ట్స్ మనమే తయారు చేసుకోవాలి ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ డిఫెన్స్ సెక్టర్ అన్న ఉద్దేశంతో ఈ పోర్టల్‌ని లాంచ్ చేయడం జరిగింది ఇన్ అసోసియేషన్ విత్ ప్రైవేట్ కంపెనీస్. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. See, which of the following campaign has launched by Ministry of Ayush? Yes, what is that? And it is Ayush for Immunity. Like basically this Ministry of Ayush వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసినటువంటి ఈ ఆయుష్ ఫర్ ఇమ్యూనిటీ. ఆయుష్ అంటే ఏంటండి? ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి ఈ 5 యొక్క కొలాబరేషనే ఆయుష్. మనందరికీ తెలుసు. ఈ ఆయుష్ ఫర్ ఇమ్యూనిటీ అన్న క్యాంపెయిన్ దేనికి సంబంధించి అనంటే దిస్ ఈజ్ అ 3 months క్యాంపెయిన్. ఈ 3 months క్యాంపెయిన్‌లో ఈ ఆయుష్, ఈ ఆయుర్వేద అవ్వచ్చు, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి వీటిని యూజ్ చేసుకొని మన ఇమ్యూనిటీని పెంపొందించుకోవడం ఎలా? ఇమ్యూనిటీని బిల్డప్ చేసుకోవడం ఎలా? వై? బికాజ్ ఇప్పుడు ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్‌లో మనకి మేజర్‌గా కావాల్సింది ఏంటి? ఇన్ ఆర్డర్ టు బ్యాటిల్ అగేన్స్ట్ కరోనా వైరస్ ఇమ్యూనిటీ స్ట్రాంగ్‌గా ఉండాలి. దేర్ బై వీ కెన్ ఫైట్ అగేన్స్ట్ ఇట్ కదా. అందుకని చెప్పేసి మన ఇమ్యూనిటీని డెవలప్ చేసుకోవడం కోసం మన దగ్గర ఉన్నటువంటి రిసోర్సెస్ దట్ ఈస్ నథింగ్ బట్ ఆయుష్ ఏ విధంగా తోడ్పడుతుంది, ఏ విధంగా మనం మన ఇమ్యూనిటీని పెంపొందించుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఈ ఆయుష్ ఫర్ ఇమ్యూనిటీ అన్న క్యాంపెయిన్ని లాంచ్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ అ 3 months క్యాంపెయిన్. హూ ఈజ్ ద మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఆయుష్ అండి? ఇట్ ఈస్ శ్రీపద్ యెస్సో నాయక్ గారు. Basically his health is not good. He is facing some health trouble, but doctors said that he is out of danger. Clear? Right. Next one. See, the European Union has launched a 1 million euro project in the districts of which of the following states for skilling women in housing sector? Yes, what are those 2 states అండి? those are Maharashtra and Odisha. Basically యూరోపియన్ యూనియన్ అనేది 1 million euros ఎందుకు శాంక్షన్ చేసింది మహారాష్ట్ర అండ్ ఒడిషా స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి అంటే ఎస్పెషల్లీ విమెన్ని ఎంపవర్ చేయడం కోసం, అది కూడా విమెన్ యొక్క స్కిల్స్ డెవలప్ చేయడం కోసం. దేనికి సంబంధించి అనంటే హౌసింగ్ సెక్టర్. జనరల్గా మనకి ఏదన్నా హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలన్నా, హౌసే కాదండి ఏదన్నా బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలి అనంటే మనం దాంట్లో ఎక్కువగా కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్‌కి సంబంధించి ఎక్కువగా మేల్ వర్కర్సే చూస్తూ ఉంటాం. కాకపోతే ఇప్పుడు మేల్ వర్కర్స్ ప్లేస్‌లో విమెన్‌ని కూడా పని చేసేలాగా చేయాలి అన్న ఉద్దేశంతో వాళ్ళ యొక్క స్కిల్స్ ఎన్హాన్స్ చేయాలి. హౌసింగ్ సెక్టర్‌కి సంబంధించి వీళ్ళు ఇప్పటి వరకు చేసే వర్క్ ఏంటండి? మేస్త్రీలు ఎవరైనా ఉన్నారనుకోండి మేల్ పర్సన్స్, వాళ్ళ కింద ఇట్లా ఫీమేల్ పర్సన్స్ ఉండి వాళ్ళు శాండ్ కానీ బ్రిక్స్ కానీ ఇలాంటి కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఏదన్నా ఉంటే వాళ్ళకి అందించడంలో హెల్ప్ చేసేవారు.
అలా కాకుండా ఇప్పుడు దానిని రీప్లేస్ చేస్తూ ఇప్పటి వరకు ఉన్న ఇప్పటి వరకు మేల్ పర్సన్స్ ఎవరైతే ఈ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నారో వాళ్ళతో పాటు వీళ్ళని కూడా వీళ్ళ యొక్క స్కిల్స్ కూడా డెవలప్ చేసి దేర్ బై ఎస్పెషల్లీ ఏ ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీ అని అంటే మేస్త్రి పని అవ్వచ్చు, లైక్ ఫిట్టింగ్ వర్క్ అవ్వచ్చు, లేదు అని అంటే ఈ ప్లంబింగ్ వర్క్, వీటన్నిటికీ సంబంధించి విమెన్ యొక్క స్కిల్స్ డెవలప్ చేసి విమెన్ని కూడా ఎంటర్ప్రెన్యూర్స్గా లైక్ ఇండివిజువల్స్ ఇండిపెండెంట్ ఇండివిజువల్స్గా తయారు చేయాలి అన్న ఉద్దేశంతో యూరోపియన్ యూనియన్ 1 మిలియన్ యూరోస్ని గ్రాంట్ చేసింది, ఎస్పెషల్లీ టు ఇంప్రూవ్ ద livelihood and conditions of women in the districts of Maharashtra and Odisha. Clear? Right, next one. See, which Indian institute and ISRO has developed a sustainable process to make space bricks on the lunar surface? What is that institute? And it is IISc Bangalore, Indian Institute of Sciences Bangalore. Like basically ఈ IISc ఇన్స్టిట్యూట్ అలాంగ్ విత్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో వీళ్ళిద్దరూ కొలాబరేట్ అయ్యి ఈ స్పేస్ బ్రిక్స్ అన్న కాన్సెప్ట్ ఏంటి అని అంటే లూనార్ సర్ఫేస్ మీద అంటే మూన్ సర్ఫేస్ మీద అక్కడ కన్స్ట్రక్షన్ చేయడానికి లైక్ బ్రిక్స్ కావాలి కదా, ఏదైనా కన్స్ట్రక్ట్ చేయాలి అని అంటే దానికి సంబంధించినటువంటి బ్రిక్సే ఈ స్పేస్ బ్రిక్స్. దానికి గాను లైక్ మనకి ఇక్కడ జనరల్గా ఆన్ ద ఎర్త్ సర్ఫేస్ అయితే బ్రిక్స్ ఇట్ కెన్ బి మేడ్ అవుట్ ఆఫ్ లైక్ రెడ్ సాయిల్ ఇట్లాంటి వాటితో తయారు చేస్తూ ఉంటాం, లైక్ సిమెంట్ అండ్ లైమ్ స్టోన్ ఇట్లా డిఫరెంట్ బ్రిక్స్ తయారు చేస్తూ ఉంటాం. కాకపోతే ఇక్కడ ఈ స్పేస్ బ్రిక్స్ కున్న స్పెషాలిటీ ఏంటంటే దిస్ ఈజ్ మేడ్ అవుట్ ఆఫ్ బ్యాక్టీరియా, గ్వార్ సీడ్స్ along with lunar soil. These three are the major things. ఈ బ్యాక్టీరియా లైక్ గ్వార్ సీడ్స్ అన్నవి ఏంటి అని అంటే బేసిక్గా గోర్చిక్కుడు అని అంటాం చూడండి, గోర్చిక్కుడు గారు దానిలో ఉండేటువంటి సీడ్స్, దానిని బేసిక్లీ ఆ గ్వార్ సీడ్స్ని గమ్ రూపంలో యూజ్ చేస్తారు అండ్ ఫుడ్లో కూడా యూజ్ చేస్తూ ఉంటారు. లైక్ ఐస్ క్రీమ్స్ మ్యానుఫ్యాక్చర్లో గ్వార్ సీడ్స్ని యూజ్ చేస్తుంటారు, కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్లో గ్వార్ సీడ్స్ నుంచి వచ్చేటువంటి గమ్ని యూజ్ చేస్తుంటారు. సో ఆ గమ్ని ఈ గ్వార్ సీడ్స్ని ఇక్కడ ఎందుకు యూజ్ చేశారంటే ఇట్ వుడ్ బి రీప్లేసింగ్ సిమెంట్ బదులు గ్వార్ సీడ్స్ నుంచి తయారు చేసేటువంటి లైక్ గమ్ని యూజ్ చేశారు, గ్వార్ గమ్ని యూజ్ చేయడం జరిగింది. సో దాట్ స్టిక్కీగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి లైక్ దీనివల్ల ఏమవుతుంది అని అంటే కార్బన్ ఫుట్ ప్రింట్ కూడా తగ్గించవచ్చు అన్న ఉద్దేశంతో గ్వార్ గమ్ని యూజ్ చేయడం జరిగింది. అండ్ బ్యాక్టీరియా దేనికోసం అని అంటే మనకి బ్రిక్స్ ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో వస్తాయి ఈ బ్యాక్టీరియాని యూజ్ చేయడం వల్ల. లూనార్ సాయిల్ లైక్ మూన్ మీద ఉండేటువంటి సాయిల్, ఈ సాయిల్లో కూడా మనం వి యూజ్ యూరియా బేస్డ్ సాయిల్, ఈ లూనార్ సాయిల్ని యూరియా బేస్డ్ సాయిల్తో మిక్స్ చేసి ఈ మూడిటి సహాయంతో స్పేస్ బ్రిక్స్ని కన్స్ట్రక్ట్ చేస్తాం. ఎందుకండి ఇంత కష్టపడి ఇక్కడ నుంచి తయారు చేసుకొని వెళ్ళాల్సిన అవసరం ఏంటి అని అంటే లైక్ మనం ఇక్కడ నుంచి మెటీరియల్ తీసుకొని వెళ్ళి మూన్ సర్ఫేస్ మీద కన్స్ట్రక్ట్ చేయాలి అని అంటే జస్ట్ ఇక్కడ నుంచి 1 పౌండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ తీసుకొని వెళ్ళాలి అని అంటే 7.5 lakh రూపీస్ ఖర్చు అవుతుందట. అందుకని చెప్పేసి దీనిని ఓవర్కమ్ చేయడానికి ఈ స్పేస్ బ్రిక్స్ని ఇక్కడ నుంచే కన్స్ట్రక్ట్ చేసి తీసుకొని వెళ్ళాలి అన్న ఉద్దేశంతో వీటిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 1 pound ఈజ్ నథింగ్ బట్ నియర్లీ 450 grams. క్లియర్? రైట్, నెక్స్ట్ వన్. See, who authored the book A Bend in Time, writing by children on the COVID-19 pandemic? Yes, who's it? And it is Bijal Vacharajan. Like basically Bijal Vacharajan garu ఈవిడ జస్ట్ ఈ బుక్ కి లైక్ స్టార్టింగ్ ఫోర్వర్డ్ ఒకటి ఈ బుక్ కి రాయడం జరిగింది. లైక్ బేసిక్లీ ఈ బుక్ అన్నది
ఒక ఆథర్ కాదండి, చాలా మంది డిఫరెంట్ ఆథర్స్ ఉన్నారు. ఎందుకు అనంటే దిస్ బుక్ ఈజ్ అ కొలాబరేషన్ ఆఫ్ 12 షార్ట్ స్టోరీస్ అండ్ ఎస్సేస్. దీనిలో లైక్ ఎస్పెషల్లీ ఎవరికి సంబంధించి అనంటే చిల్డ్రన్. ఇప్పుడున్నటువంటి కరోనా వైరస్ ఈ పాండమిక్ సిచ్యువేషన్‌లో పిల్లల మీద ఈ పాండమిక్ సిచ్యువేషన్ అన్నది ఎట్లా ఎఫెక్ట్ చూపిస్తుంది? వాళ్ళ ఎమోషన్స్ మీద అవ్వచ్చు, లైక్ వాళ్ళ వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ బ్రెయిన్ మీద ఈ పాండమిక్ అన్నది ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది అన్న దాని గురించే దిస్ బుక్ ఈజ్ ఆల్ అబౌట్. వాళ్ళ యొక్క ఫీలింగ్స్ అంటే ఇన్ని నెలలు వాళ్ళెప్పుడు కూడా దే హ్యావెంట్ రిస్ట్రిక్టెడ్ టు దేర్ హోమ్స్ కదా! జనరల్‌గా వాళ్ళకి హాలిడేస్ ఉంటే 2, 3 మంత్స్ ఉంటాయి. ఆఫ్టర్ థాట్ దే యూజ్డ్ టు రష్ టు ద స్కూల్స్. కాకపోతే ఇప్పుడు దానిని రీప్లేస్ చేస్తూ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, లేదు అనంటే వాళ్ళ హోమ్స్‌కి పరిమితం అయ్యి, లేదు అనంటే బయటికి వెళ్ళాలి అని అన్నప్పుడు ఖచ్చితంగా లైక్ మాస్క్ అండ్ శానిటైజర్ ఇవన్నీ యూజ్ చేయాలి. ఇలాంటి మెళకువలన్నీ వచ్చిన తర్వాత ఆ చేంజ్‌ని వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేయగలిగారు? వాళ్ళ యొక్క ఎమోషన్స్ మీద ఎలా ఎఫెక్ట్ చూపించింది కోవిడ్ పాండమిక్ అన్నది దిస్ బుక్ ఈజ్ ఆల్ అబౌట్. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. See. TERI, that is the Energy and Resources Institute, and NDMA, that is National Disaster Management Authority, launch flood early warning system to predict floods in which of the following city? Yes, what is that city? And it is Guwahati, which is in Assam. Like basically flood early warning system FEWS అన్నది గౌహతిలో ఫర్ ద ఫస్ట్ టైం యూజ్ చేయడం జరిగింది. కాకపోతే గౌహతిలో ఇంట్రడ్యూస్ చేయడం కంటే ముందే లైక్ చెన్నైలో అండ్ ముంబైలో ఆల్రెడీ ముంబైలో దే హ్యావ్ యూజ్డ్ దిస్ కైండ్ ఆఫ్ టెక్నిక్ ఫ్లడ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్. రీసెంట్గానే ఈ చెన్నైలో ముంబైలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎందుకు? వై? ఇప్పుడు బికాస్ ఆఫ్ ఫ్లడ్స్, న్యాచురల్ డిజాస్టర్స్ వల్ల చాలా ఎఫెక్ట్ జరుగుతుంది కాబట్టి దాని నుంచి ఓవర్కమ్ చేయడం కోసం దే హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ దిస్ ఫ్లడ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్. దీని ద్వారా ఏమవుతుంది అనంటే ప్రయర్ 3 days ఇన్ అడ్వాన్స్, 3 days ముందుగానే మనకి ఏదైనా ఫ్లడ్ ఎఫెక్ట్ అవ్వబోతుంది అనంటే 3 days ముందుగానే బిఫోర్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మనకి రెడీలీ ఇట్ వుడ్ బి అవైలబుల్. నాట్ ఓన్లీ దట్, వెదర్ ఫోర్కాస్టింగ్ కూడా దీని ద్వారా అందించవచ్చు. విత్ దట్ గౌహతిలో కూడా రీసెంట్గా ఈ ఫ్లడ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అండర్ వాట్ TERI, ద ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ అలాంగ్ విత్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. ఈ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అస్సాం డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వాళ్ళు కూడా దీనిలో కొలాబరేట్ అయ్యి దీనిని డెవలప్ చేయడానికి సహాయపడడం జరిగింది. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. See, Sports Minister Kiran Rijiju on the occasion of the 74th Independence Day launched which of the following initiative to promote fitness across the country? Yes, what is that thing? And it is Fit India Youth Clubs. Like Fit India Youth Clubs, మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఆల్రెడీ ఫిట్ ఇండియా అన్న పేరుతో ఒక క్యాంపెయిన్ లాంచ్ చేయడం జరిగింది. ఈ ఫిట్ ఇండియా అన్నది దేనికోసం అండి? లైక్ మన ఇండియాలో ఉన్నటువంటి యూతే కాదు, ఎవ్రీవన్, టు మేక్ ఎవ్రీవన్ ఫిట్. అండ్ ఇంకా ఏంటి అనంటే అవేర్నెస్ని క్రియేట్ చేయడం ప్రజల్లో. లైక్ మనం ఫిట్గా ఉంటే దానివల్ల కలిగేటువంటి బెనిఫిట్స్ కానీ, దానివల్ల లైక్ బాడీ ఒక్కటే ఫిట్నెస్ వల్ల కేవలం బాడీ ఒక్కటే ఫిట్నెస్ అవుతుంది, ఫిట్గా ఉంటుంది అని చాలామంది అనుకుంటుంటారు కదా. దానితో పాటు మన బ్రెయిన్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. లైక్ మెంటల్లీ వీ కెన్ బి సౌండ్ బై బీయింగ్ ఫిట్ అన్నది ఫిట్ ఇండియా ద్వారా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఎప్పుడో చెప్పడం జరిగింది. అండర్ దట్ ఫిట్ ఇండియా ఇనిషియేటివ్, దిస్ ఫిట్ ఇండియా యూత్ క్లబ్స్, వీటిని స్టార్ట్ చేయడం వెనకాల ఉద్దేశం ఏంటి అనంటే నెక్స్ట్ రాబోయేటువంటి 2 yearsలో లైక్ నియర్లీ రాబోయేటువంటి 3 yearsలో నియర్లీ 2 lakh యూత్ని ఫిట్గా తయారు చేయాలి అన్నది దీని యొక్క ఈ ఫిట్ ఇండియా యూత్ క్లబ్స్ యొక్క మోటో. లైక్ క్వార్టర్లీ, లైక్ 3-4 monthsకి ఒకసారి వీళ్ళు ఏం చేస్తారంటే ఫిట్ ఇండియా యూత్ క్లబ్స్ వాళ్ళు
లైక్ స్కూల్స్లో అవ్వచ్చు, కాలేజెస్లో క్యాంపెయిన్స్ కూడా కండక్ట్ చేసి లైక్ ఫిట్నెస్ యొక్క ఇంపార్టెన్స్ని, ఫిట్నెస్ పట్ల అవేర్నెస్ని క్రియేట్ చేస్తారు, ఎస్పెషల్లీ యూత్ పట్ల. క్లియర్? దాన్నే విత్ దట్ ఇనిషియేటివ్ ఇట్ వాస్ లాంచ్డ్ బై కిరణ్ రిజిజు. హూ ఈస్ హీ? ఈస్ ద స్పోర్ట్స్ యూనియన్ స్పోర్ట్స్ మినిస్టర్. Clear? Right. Next one. See. Prime Minister Narendra Modi has set the target of 1,000 days to provide submarine optical fiber connectivity to connect which of the following union territory with mainland India? What is that UT? And it is Lakshadweep. Like basically ఈ సబ్మెరైన్ ఆప్టికల్ ఫైబర్ కనెక్టివిటీ అన్నది ఏంటి అని అంటే basically this is all about connecting, providing internet facility. సబ్మెరైన్ అని మనం ఎందుకు యూజ్ చేయడం జరిగింది అని అంటే ఇది వరకు కూడా ఇప్పుడు లక్షద్వీప్ ఎట్లయితే కనెక్ట్ చేస్తున్నామో మన ఇండియాతో, ఆల్ దీస్ ఆర్ ఐలాండ్స్ కదండి లక్షద్వీప్. ఇట్లా టోటల్గా మన ఇండియాలో 1300 ఐలాండ్స్ ఉన్నాయి. ఈ ఐలాండ్స్ అన్నిటినీ కూడా ఇంటర్నెట్ కనెక్టివిటీతో, లైక్ ఇంటర్నెట్ ఫెసిలిటీతో కనెక్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసినటువంటి ఇనిషియేటివే ఈ సబ్మెరైన్ ఆప్టికల్ ఫైబర్ కనెక్టివిటీ. దాని ద్వారా లైక్ ఇది వరకు అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో దే హ్యావ్ ప్రొవైడెడ్ ఇంటర్నెట్ ఫెసిలిటీ. ఇప్పుడు దాని తర్వాత లక్షద్వీప్ ఏరియాలో కూడా సబ్మెరైన్ ఆప్టికల్ ఫైబర్ కనెక్టివిటీని ప్రొవైడ్ చేయాలి అన్న ఉద్దేశంతో లైక్ మన నరేంద్ర మోదీ గారు ఒక టార్గెట్ ని సెట్ చేశారు. దట్ ఈస్ నథింగ్ బట్ అప్కమింగ్ 1000 days, విత్ ఇన్ 1000 days 6 lakh విలేజెస్ అలాంగ్ విత్ దీస్ ఐలాండ్స్, 6 lakh విలేజెస్ కూడా ఇంటర్నెట్ ఫెసిలిటీతో, ఇంటర్నెట్తో కనెక్ట్ చేయాలి అన్నది కూడా టార్గెట్ సెట్ చేయడం జరిగింది అవర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. See, who among the following has been appointed as Executive Director of Securities and Exchange Board of India? That is SEBI. Who is it? And it is GP Garg garu. Like basically Securities and Exchange Board of India, SEBI ki sambandhinchi like idi varaku GP Garg garu, he used to work as Chief General Manager ga work చేస్తూ ఉండేవారు. Now he got promoted as Executive Director for this SEBI. If you consider the other options, Ajay Tyagi, he is the chairman of this SEBI. మనందరికీ తెలుసు. శశికాంత దాస్ గారు, he is the governor of RBI కదండి. రాకేష్ ఆస్థానా, he is the Director General of Border Security Force. BSF కి సంబంధించి he got appointed as a Director General recently. సత్యపాల్ మాలిక్ గారు, he got appointed recently as the Governor of Meghalaya. Clear? These are the several appointments related to different options. Clear? Right. Next one. See, which association has launched the web platform that is ePathshala in partnership with Sports Authority of India? Yes, what is the thing? And it is All India Football ఫెడరేషన్, AIFF వాళ్ళు రీసెంట్గా ఏం చేశారు అని అంటే స్పోర్ట్స్ అథారిటీ ఇండియా వాళ్ళతో, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళతో కొలాబరేట్ అయిపోయి ఈ పాఠశాల అన్న వెబ్ ప్లాట్ఫామ్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ పాఠశాల అన్న వెబ్ ప్లాట్ఫామ్ ఎవరికి సంబంధించి అంటే చిల్డ్రన్లో ఫుట్బాల్ పట్ల ఆసక్తిని పెంపొందించాలి అన్న ఉద్దేశంతో ఈ పాఠశాలని లాంచ్ చేయడం జరిగింది. ఈ పాఠశాల పోర్టల్లో లైక్ మళ్ళీ త్రీ ఏరియాస్ ఉన్నాయి. లైక్ బేసిక్లీ ఈ 3 ఏరియాస్ కూడా లైక్ మై స్పోర్టింగ్ కల్చర్, లైక్ మై స్కిల్ అండ్ వన్ మోర్ థింగ్ మై ట్రైనింగ్. దీస్ ఆర్ ద 3 different areas which constitute this e-పాఠశాల. ఈ పాఠశాల మై స్పోర్టింగ్ కల్చర్, మై స్కిల్స్ అండ్ మై ట్రైనింగ్, ఈ 3 ఏరియాస్ ఉన్నాయి. అండ్ ఈ 3 ఏరియాస్ ద్వారా ఏంటి అని అంటే లైక్ ఈ ఒక్కొక్క ఏరియాకి సంబంధించి డిఫరెంట్గా ఈ పిల్లలకి ఏ ఏరియాలో ఇంట్రెస్ట్ ఉంటే దానికి సంబంధించి వీడియోస్ తీసి ఈ పోర్టల్ ద్వారా అప్లోడ్ చేయాలి. దేర్ బై వాళ్ళ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా వీళ్ళు
లైక్ దానికి సంబంధించి ట్రైనింగ్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది త్రూ దిస్ పోర్టల్. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. See the next one. Prime Minister Narendra Modi has announced the year-long project to conserve which of the following animal is. What is that animal? And it is Gangetic dolphin. Like basically Gangetic dolphin అన్నది మన ఇండియాకి సంబంధించి it is national aquatic animal. Gangetic dolphin కదా. Since 2010 it is considered as the national aquatic animal. Since 2010. ఇప్పుడు 2020లో మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఏం చేశారు అని అంటే లైక్ ఇయర్ లాంగ్ ప్రాజెక్ట్. ఎందుకు? ఇప్పుడు ఉన్నటువంటి గ్యాంజెటిక్ డాల్ఫిన్స్, ఈ గ్యాంజెటిక్ డాల్ఫిన్స్ మేజర్గా ఎక్కడ ఉంటాయంటే ఏ రీజియన్స్ లో లైక్ గంగా అండ్ బ్రహ్మపుత్ర ఈ రివర్స్ లో ఇవి ఎక్కువగా ఉంటాయి. లైక్ ఈ గంగా అండ్ బ్రహ్మపుత్ర రివర్స్ లో ఇవి ఉన్నాయా అంటే ఇట్ ఇండికేట్స్ ద హెల్త్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ హ్యాబిటెట్. గంగా అండ్ బ్రహ్మపుత్ర దాని యొక్క హెల్త్ ని ఇండికేట్ చేస్తూ ఉంటాయి. సో దట్ ఇట్ ఈస్ హెల్దీ. అండ్ నాట్ ఓన్లీ దట్, వీటిని కన్సర్వ్ చేయడం వల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటి అని అంటే ఆక్వాటిక్ పొల్యూషన్, మెరైన్ పొల్యూషన్ ని తగ్గించవచ్చు. అట్ ద సేమ్ టైం ఇంకా ఫిష్ ప్రొడక్షన్ ని ఎన్హాన్స్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో వీటిని కన్సర్వ్ చేయాలి. దట్ టు దిస్ ఈస్ అ ఇయర్ లాంగ్ ప్రాజెక్ట్. విత్ దట్ మోటో అవర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ has launched this year-long project in order to conserve this Gangetic dolphin, which is considered as the national aquatic animal. Clear? Right. Next one. See, the Gwalior Chambal Expressway will be named as what? Chambal Progress Way. Yes, it was named after whom? And it is Atal Bihari Vajpayee garu. Like basically on his సెకండ్ డెత్ యానివర్సరీ, రెండవ డెత్ యానివర్సరీ సందర్భంగా ఈ గ్వాలియర్ చంబల్ ఎక్స్ప్రెస్ వే దానికి అటల్ బిహారీ వాజ్పేయి చంబల్ ప్రోగ్రెస్ వే అని నేమింగ్ కన్వెన్షన్ ఇవ్వడం జరిగింది. బేసిక్లీ ఎక్స్ప్రెస్ వే అని అంటే మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. లైక్ ఎక్స్ప్రెస్ వే అన్నది ఏంటి అని అంటే సింగిల్ రోడ్, ఒకటే రోడ్ ఉంటుంది. హైవే, నేషనల్ హైవే ఈజ్ డిఫరెంట్, ఎక్స్ప్రెస్ వే ఈజ్ డిఫరెంట్. రెండు ఎలా డిఫరెంట్ అని అంటే లైక్ నేషనల్ హైవేస్ అయితే చిన్న చిన్న టౌన్స్, చిన్న చిన్న విలేజెస్ వాటిని కనెక్ట్ చేసుకుంటూ వెళ్తుంది. కానీ ఎక్స్ప్రెస్ వే అన్నది సింగిల్ రోడ్, దానికి సంబంధించి అవుట్స్కట్ లో స్టార్ట్ అయితే మళ్ళీ నెక్స్ట్ అనదర్ అవుట్స్కట్, అంతే తప్ప మధ్యలో ఎటువంటి చిన్న సిటీస్ కానీ చిన్న చిన్న విలేజెస్ ఏవి కూడా కనెక్ట్ అవ్వవు. ఓన్లీ సింగిల్ రోడ్, దట్ ఈస్ ఎక్స్ప్రెస్ వే. అవుట్స్కట్ టు కనెక్టింగ్ అవుట్స్కట్ టు అనదర్ అవుట్స్కట్, దట్ ఈస్ ఎక్స్ప్రెస్ వే. ఇప్పుడు మనం చూస్తే మన హైదరాబాద్ కి సంబంధించి లైక్ మనం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఆ ఎయిర్పోర్ట్ నుంచి వేరే ఏరియాకి వెళ్ళాలి అనుకోండి, మెహదీపట్నం లైక్ ఫ్లైఓవర్ ఉంటుంది కదండి, మెహదీపట్నం ఫ్లైఓవర్ నుంచి మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు సింగిల్ ఒకటే ఫ్లైఓవర్ ఉంటుంది కదా, ఆ విధంగా ఉంటుంది ఎక్స్ప్రెస్ వే అన్నది. జస్ట్ మీ అండర్స్టాండింగ్ కోసం చెప్పాను. లైక్ దట్ ఇట్ వుడ్ బి లైక్ దట్. సో ఈ ఎక్స్ప్రెస్ వే అన్నది ఇట్ కనెక్ట్స్ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ అండ్ రాజస్థాన్. లైక్ దిస్ ఈస్ అ సిక్స్ పాత్ ఎక్స్ప్రెస్ వే. ఇట్ కనెక్ట్స్ యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఈ త్రీ ఏరియాస్ ని కనెక్ట్ చేస్తూ ఈ ఎక్స్ప్రెస్ వే ఉండబోతుంది. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. See, which of the following ministry has launched Nasha Mukt Bharat campaign? Yes, what is that ministry andi? It is Ministry of Social Justice and Empowerment. Like basically Nasha Mukt Bharat. Nasha ante entandi? Addiction. Like Nasha Mukt Bharat ante addiction free India. అడిక్షన్ ఫ్రీ ఇండియాగా తయారు చేయాలి అన్న ఉద్దేశంతో ఈ క్యాంపెయిన్ లాంచ్ చేయడం జరిగింది. ఈ ఎడిక్షన్ ఫ్రీ ఇండియా తయారు చేయాలి అని అంటే దీనికి సంబంధించి లైక్ ఈ క్యాంపెయిన్ కి సంబంధించి ఇప్పటి వరకు లైక్ బేసిక్లీ ఇది వరకు మనం చూస్తే మన ఇండియాలో బీహార్ రీజియన్ లో ఈ క్యాంపెయిన్ లాంచ్ చేయడం జరిగింది. ఇట్ వాజ్ అ ట్రెమెండస్ సక్సెస్. దాని తర్వాత రీసెంట్ గా జమ్మూ అండ్ కాశ్మీర్ లో కూడా దీనిని లాంచ్ చేయడం జరిగింది, నషాముక్త్ భారత్ క్యాంపెయిన్.
ఎందుకు అనంటే కొన్ని పర్టికులర్ ఏరియాస్ ఉన్నాయి. దేర్ దోస్ ఏరియాస్ ఆర్ డ్రగ్ ప్రోన్ ఏరియాస్, లైక్ ఈ నషా ప్రోన్ ఏరియాస్. దట్ ఈస్ నథింగ్ బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఎడిక్టెడ్ టువర్డ్స్ డ్రగ్స్. ఆ డ్రగ్స్ నుంచి, ఆ ఎడిక్షన్ నుంచి బయటికి తీసుకొని రావాలి అన్న ఉద్దేశంతో లైక్ ఈ క్యాంపెయిన్ కండక్ట్ చేయడం జరిగింది. త్రూ దిస్ క్యాంపెయిన్ ఈ డి అడిక్షన్ సెంటర్స్ దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, రీహాబిలిటేషన్ సెంటర్స్ దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ క్యాంపెయిన్ ద్వారా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇట్ వాజ్ లాంచ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. See. Name the cricketer who has been honored with the Rajiv Gandhi Khel Ratna Award 2020. Yes, who is he, Andy? He is Rohit Sharma garu. Like basically Rajiv Gandhi Khel Ratna Awards 2020 ఈ అవార్డ్స్ అన్నవి ఆగస్ట్ 29th వర్చువల్ గా ప్రజెంట్ చేయబోతున్నారు. బట్ బిఫోర్ దాట్ ఈ రాజీవ్ గాంధీ ఖేల్ రత్నకి సంబంధించి టోటల్ గా 5 మెంబర్స్, ఇండియా నుంచి 5 మెంబర్స్ ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు అనేది బేసిక్లీ ఎవరికి ఇస్తారు అంటే ఇట్ డస్ నాట్ పర్టైన్ టు పర్టిక్యులర్ స్పోర్ట్, ఒక స్పోర్ట్ ఆఫ్ యాక్టివిటీకి సంబంధించింది కాదండి. డిఫరెంట్ అన్ని స్పోర్ట్స్ కి సంబంధించి ఈ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుని ప్రజెంట్ చేయడం జరుగుతుంది. లైక్ యాన్యువల్లీ అంటే లైక్ 4 years లైక్ పాస్ట్ ఈ క్రికెటర్స్ అవ్వచ్చు, లేదా అంటే టేబుల్ టెన్నిస్ ప్లేయర్స్ అవ్వచ్చు, బాక్సర్స్, రెజ్లర్స్, ఎవరైనా కూడా వాళ్ళ యొక్క 4 years పాస్ట్ రికార్డ్ ని కన్సిడర్ చేసి లైక్ ఇంటర్నేషనల్ లెవెల్ గేమ్స్ దట్ మైట్ బి ఒలింపిక్స్ అవ్వచ్చు, లైక్ ఏషియన్ గేమ్స్, ఇట్లా గేమ్స్ లో పార్టిసిపేట్ చేసి ఉండాలి. వాళ్ళ యొక్క 4 years పాస్ట్ స్పోర్టింగ్ కెరీర్ దాన్ని బేస్ చేసుకొని ఈ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్స్ ని ప్రజెంట్ చేయడం జరుగుతుంది. లైక్ ఆన్ ఇన్ ద నేమ్ ఆఫ్ రాజీవ్ గాంధీ గారు. దట్ ఈస్ ఆన్ ఆగస్ట్ 29th ఇట్ ఈస్ గోయింగ్ టు బి ప్రెజెంట్. రోహిత్ శర్మతో పాటు ఇంకా 4 మెంబర్స్ కి ఈ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్ ని కన్ఫర్ చేయడం జరిగింది. లైక్ రాణి రాంపాల్ అవ్వచ్చు, వినేష్ ఫోగట్ అలాంగ్ విత్ రోహిత్ శర్మ, ఇట్లా టోటల్ గా 5 మెంబర్స్ కి కన్ఫర్ చేయడం జరిగింది. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. See, which among the following has won the title sponsorship rights of IPL, that is Indian Premier League 2020? Yes, what is that? And it is Dream 11. Like basically Dream 11 అన్నది ఏంటి అని అంటే ఫ్యాంటసీ గేమింగ్ ప్లాట్ఫామ్. దట్ ఈస్ నథింగ్ బట్ ఈ IPL 2020 కి సంబంధించి, ఈ IPL 2020 ఎక్కడ జరగబోతుందండి? దట్ ఈస్ UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో జరిగేటువంటి ఈ IPL 2020 కి సంబంధించి టైటిల్ స్పాన్సర్షిప్ రైట్, అంటే ఆ టైటిల్ కి సంబంధించి స్పాన్సర్షిప్, ఆ టైటిల్ కి అయ్యేటువంటి ఖర్చు అంతా కూడా వీళ్ళు స్పాన్సర్ చేయడం జరుగుతుంది. దానివల్ల వీళ్ళకి కలిగే బెనిఫిట్ ఏంటి అని అంటే ఎప్పుడైనా సరే ఇట్లాంటి స్పోర్టింగ్ యాక్టివిటీస్ జరిగేటప్పుడు టైటిల్ స్పాన్సర్షిప్ అవ్వచ్చు, లైక్ జెర్సీ స్పాన్సర్షిప్స్, ఇలాంటివి స్పాన్సర్షిప్ చేయడం వల్ల వాళ్ళ యొక్క ప్రోడక్ట్ ని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. త్రూ బిడ్డింగ్, వేలం పాట ద్వారా ఈ స్పాన్సర్షిప్ ని దక్కించుకోవడం జరుగుతుంది. లైక్ బేసిక్లీ ఇప్పుడు చూస్తే ఈ డ్రీమ్ 11 కంటే ముందు వివోకి ఈ రైట్స్ ఉన్నాయి, టైటిల్ స్పాన్సర్షిప్ రైట్స్. ఈ వివోకి ఉన్నటువంటి టైటిల్ స్పాన్సర్షిప్ రైట్స్ 2021 వరకు ఉన్నాయి. లైక్ 5 years వరకు ఇట్ హ్యాడ్ అ డీల్. 5 years వరకు టైటిల్ స్పాన్సర్షిప్ వీళ్ళే అని చెప్పేసి ఒక బిడ్ లో వీళ్ళు గెలుచుకున్నారు. కాకపోతే రీసెంట్ గా వివో వాళ్ళు ఏం చేశారంటే 2020 ఇయర్ ఈ పాండమిక్ సిచ్యువేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడే ఈ స్పోర్టింగ్ యాక్టివిటీస్ అన్ని కూడా పోస్ట్ పోన్ అయ్యాయి కదా. అప్పుడు దే హ్యాడ్ సెడ్ దట్ దే వుడ్ బి టేకింగ్ అవే దేర్ స్పాన్సర్షిప్. అందుకని చెప్పేసి మళ్ళా బిడ్ పెట్టడం జరిగింది. ఆ బిడ్ లో కూడా 50% ఇది వరకు వివో వాళ్ళు తీసుకున్న దానితో పోలిస్తే 50% తక్కువకి, దట్ ఈస్ 222 crores
లోనే ఈ టైటిల్ స్పాన్సర్షిప్ ని గెలుచుకోవడం జరిగింది, డ్రీమ్11 అన్నది. లైక్ బైజూస్ వాళ్ళు దే హ్యావ్ ప్రొవైడింగ్ జెర్సీస్, వీటికి ఈ ఐపీఎల్ కి సంబంధించి దే ఆర్ ప్రొవైడింగ్ జెర్సీస్. అండ్ అన్అకాడమీ, టాటా గ్రూప్ ఇవన్నీ కూడా అసోసియేట్ స్పాన్సర్స్. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. See. In India, which famous personality's birth anniversary has been celebrated as Sadbhavana Divas or Harmony Day? Yes, whose birth anniversary? And it is Rajiv Gandhi Gari yokka birth anniversary ni Sadbhavana Divas or Harmony Day. Harmony ante entandi? Balance, maintaining balance, అంటే బ్యాలెన్స్డ్ గా ఉండడం. సో రాజీవ్ గాంధీ గారి బర్త్ యానివర్సరీ when it is celebrated on August 20th. ఈ ఆగస్ట్ 20th వన్ మోర్ డే ఈజ్ సెలబ్రేటెడ్, దట్ ఈస్ ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డే. ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డేని కూడా సెలబ్రేట్ చేస్తారు ఆన్ ఆగస్ట్ 20th. అండ్ రాజీవ్ గాంధీ యొక్క బర్త్ యానివర్సరీని సద్భావన డేగా ఎందుకు సెలబ్రేట్ చేస్తారు అని అంటే, ఆయన చేసినటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్, ఆయన ఇంట్రడ్యూస్ చేసినటువంటి పాలసీస్ అండ్ వెల్ఫేర్ యాక్టివిటీస్, వాటి యొక్క జ్ఞాపకార్థంగా ఆయన బర్త్ యానివర్సరీ సందర్భాన్ని సద్భావన దివస్ గా సెలబ్రేట్ చేసుకుంటాం. లైక్ బేసిక్లీ హీ హాజ్ ఇంట్రడ్యూస్డ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1986 లో. ఫర్ ద ఫస్ట్ టైం హీ హాజ్ ఇంట్రడ్యూస్డ్ దిస్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. రీసెంట్ గా ఇట్ హాజ్ అమెండెడ్ ఫర్ థ్రైస్. ఫర్ ద థర్డ్ టైం ఇట్ గాట్ అమెండెడ్, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. లైక్ రాజీవ్ గాంధీ టైం పీరియడ్ లో in 1986 he had introduced this national education policy and నవోదయ స్కూల్ సిస్టమ్, నవోదయ ఎడ్యుకేషనల్ స్కూల్ సిస్టమ్ కూడా రాజీవ్ గాంధీ గారి యొక్క ఇంట్రొడక్షన్. లైక్ హీ హాజ్ ప్లేడ్ ఎ మేజర్ రోల్ ఇన్ ప్రొవైడింగ్ ద ఎన్హాన్స్మెంట్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. దానికి సంబంధించి ఆయన చేసినటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ వాటన్నిటిని గుర్తు చేసుకుంటూ ఆయన బర్త్ యానివర్సరీని సద్భావన డేగా దివస్గా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్. See. St. Christopher School in which state has been won the first ever Pallikuttum National Award for Innovation in Education? What is that state andi? Nagaland. St. Christopher School, Nagaland lo ఉన్నటువంటి St. Christopher School ki first ever Pallikuttum National Award. ఈ పల్లికట్టు నేషనల్ అవార్డ్ దేనికి సంబంధించింది అని అంటే, ఎడ్యుకేషన్ ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీకి సంబంధించి లైక్ యాన్యువల్ బేసిస్, అది కూడా 3 కేటగిరీస్లో ఇస్తారు. గోల్డ్ అవార్డ్ ఉంటుంది, సిల్వర్, బ్రాంజ్ అవార్డ్ ఉంటుంది. గోల్డ్ ఇట్ గాట్ ఫర్ సెయింట్ క్రిస్టోఫర్ స్కూల్, సెయింట్ క్రిస్టోఫర్ స్కూల్కి వచ్చింది. లైక్ సిల్వర్ అవార్డ్ అనేది దేనికి వచ్చింది అని అంటే, డిఏవి స్కూల్ విచ్ ఇస్ ఇన్ హర్యానాకి సంబంధించినటువంటి డిఏవి స్కూల్కి లైక్ సిల్వర్ అవార్డ్ రావడం జరిగింది. అండ్ బ్రాంజ్ అవార్డ్ చూస్తే లైక్ ద స్కూల్ పిసిఐ స్కూల్ విచ్ ఈస్ ఇన్ కేరళలో ఉన్నటువంటి పిసిఐ క్రైస్ట్ స్కూల్, ఆ స్కూల్కి బ్రాంజ్ అవార్డ్ రావడం జరిగింది. ఈ అవార్డ్స్ కి సంబంధించి రివార్డ్, ఈ లైక్ గోల్డ్ అయితే 1 lakh రివార్డ్ ఉంటుంది, అదే సిల్వర్ అయితే 50,000 రివార్డ్ ఉంటుంది, బ్రాంజ్ అయితే 25,000 రివార్డ్గా ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అండర్ దిస్ ఎందుకు ఈ ఇన్నోవేషన్ ఇన్ ఎడ్యుకేషన్ అని అంటే, లైక్ నాగాలాండ్లో ఉన్నటువంటి సెయింట్ క్రిస్టోఫర్ స్కూల్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ దారుణమైనటువంటి పాండమిక్ సిచ్యువేషన్లో కూడా పిల్లలు నెక్స్ట్ వాళ్ళ అకాడమిక్ ఇయర్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో, స్టూడెంట్స్ ఎలాగో స్కూల్స్కి అటెండ్ అవ్వలేరు కదా, దాని ప్లేస్లో ఆన్లైన్ ఎడ్యుకేషన్, వాళ్ళకున్నటువంటి అతి తక్కువ రిసోర్సెస్ ద్వారానే ఆన్లైన్ ఎడ్యుకేషన్ని పిల్లల దాకా అందించడంలో వీళ్ళు చాలా ఇన్నోవేటివ్ టెక్నిక్స్ని యూజ్ చేయడం జరిగింది. దానికి గాను దే గాట్ దిస్ గోల్డ్ అవార్డ్ ఫర్ ద స్కూల్ సెయింట్ క్రిస్టోఫర్ స్కూల్ విచ్ ఇస్ ఇన్ నాగాలాండ్. దాని తర్వాత సిల్వర్ అవార్డ్ ఫర్ ద స్కూల్ విచ్ ఇస్ ఇన్ హర్యానా అండ్ బ్రాంజ్ అవార్డ్ ఫర్ ద స్కూల్ విచ్ ఇస్ ఇన్ కేరళ. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, ద లాస్ట్ వన్ ఫర్ టుడే. See, who among the following has launched the first of its kind e-portal named Swasthya? Yes, who's it? And it is Arjun Munda garu.
లైక్ బేసిక్లీ ఈ పోర్టల్ నేమ్డ్ స్వాస్థ్య ఇది ఎవరికి సంబంధించింది అని అంటే హూ ఇస్ అర్జున్ ముండా గారు? హీ ఈస్ యూనియన్ మినిస్టర్ ఫర్ ట్రైబల్ అఫైర్స్ కదా. లైక్ ఈ యూనియన్ మినిస్టర్ ఫర్ ట్రైబల్ అఫైర్స్ ఈ స్వాస్థ్య అన్న పోర్టల్ ట్రైబల్స్ కి సంబంధించిన పోర్టల్. ట్రైబల్స్ యొక్క హెల్త్ ని అసెస్ చేస్తూ వాళ్ళ యొక్క హెల్త్ కి ఈ ట్రైబల్స్ యొక్క హెల్త్ కి సంబంధించి ఫర్దర్ గా తీసుకోవాల్సినటువంటి ఎన్హాన్స్మెంట్స్ ఆర్ మెజర్స్ వాటన్నిటిని ఈ పోర్టల్ ద్వారా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. లైక్ ట్రైబల్స్ యొక్క హెల్త్ ని ఎన్హాన్స్ చేయాలి అన్న ఉద్దేశంతో. ఇది మాత్రమే కాదండి, ట్రైబల్స్ కి సంబంధించి ఇప్పటి వరకు ట్రైబల్ మినిస్ట్రీ చాలా ఎన్హాన్స్మెంట్స్ తీసుకొని రావడం జరిగింది. లైక్ గోయింగ్ ఆన్లైన్ యాజ్ లీడర్స్ గోల్ అన్న ప్రోగ్రామ్ ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ట్రైబల్ అఫైర్స్ మినిస్ట్రీ. దేనికి? లైక్ 5000 యూత్ ని ఈ గోల్ ద్వారా ఎంటర్ప్రెన్యూర్స్ గా మార్చాలి అన్న ఉద్దేశంతో గోల్ అన్న ప్రోగ్రామ్ ని కూడా లాంచ్ చేయడం జరిగింది. మనందరం వి ఆల్ నో దట్. లైక్ దీనికి సంబంధించి ఈ స్వాస్థ్య పోర్టల్ కి సంబంధించి రీసెంట్ గా క్వార్టర్లీ బేసిస్ లో అలేక్ అన్నటువంటి ఈ న్యూస్ లెటర్. అలేక్ అన్నది ఏంటి అని అంటే ఈ స్వాస్థ్యకి సంబంధించి ఈ న్యూస్ లెటర్. దట్ ఈస్ నథింగ్ బట్ ప్రతి ఎవ్రీ 4 months ఒకసారి, లైక్ 3-4 months ఒకసారి వాళ్ళ యొక్క ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ద్వారా వాటిని ఫాలో అవుతున్నారా లేదా, వాటిని ఫాలో అవ్వడం వల్ల వాళ్ళ యొక్క హెల్త్ ఎంతవరకు మెరుగుపడింది, ప్రోగ్రెస్ కార్డ్ లాంటిది. సో దట్ వాజ్ ఆల్సో రిలీజ్డ్. దట్ ఈస్ నథింగ్ బట్ అలేక్. ఈ న్యూస్ లెటర్ రిలీజ్డ్ త్రూ దిస్ పోర్టల్ బై ట్రైబల్ అఫైర్స్ మినిస్ట్రీ. క్లియర్ కదండి? రైట్. Well, hope everyone have understood. That's all for today. Until we meet in our next session, be fit, be consistent, and thank you.